హాయ్ ఫ్రెండ్స్, మీకు మన తమ్నేల్లో పెట్టినట్టు 10,000 రూపీస్కి డాల్బీ యాంప్లిఫైయర్ ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మేము వాడే FT003 కాస్టే 3,500 నుంచి 4,000 అవుతుంది. అండ్ ప్రెసెంట్ మార్కెట్లో కూడా దొరకట్లా. సో 10,000 రూపీస్కి ఏం పెట్టి ఇవ్వాలి కస్టమర్కి నాకు అర్థం అవ్వట్లా. ఇలాగా మీరు 10,000 రూపాయలు డాల్బీ యాంప్ అయిపోద్ది అని అనుకొని రావద్దు. ఎందుకంటున్నానంటే వాడే స్పేర్ పార్ట్స్ ఏవి ఆ రేంజ్లో కూడా దొరకవు. అండ్ ఆల్రెడీ మనం ఒక కస్టమర్ అడిగిన ఫీడ్బ్యాక్ కోసం కస్టమర్ అడిగిన దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది కదా, రిగార్డింగ్ ద బ్రాండెడ్ వాటికి FND సిస్టమ్సే ఉన్నప్పుడు 12,000 మామూలు 5.1 యాంప్లిఫైయర్. మనం ఇచ్చే యాంప్లిఫైయర్ మరి 10,000లో ఎలాగొస్తుంది ఒకసారి ఆలోచించుకోండి ప్లీజ్. 10,000 రూపీస్కి డాల్బీ యాంప్లిఫైయర్ వస్తుందని మాత్రం అనుకోకండి. అలాగే నా దాంట్లో విజయవాడ యాంప్లిఫైయర్ చూసి చాలామంది అనా యాంప్ ఎంత, స్పీకర్లు ఎంత, సబ్ ఎంత అని అడుగుతున్నారు. నేను ఇచ్చిన సోనీ ఎక్స్పర్ట్ సబ్ ఒకరే 9,000 10,000 వరకు పడుతుంది. సో అందువల్ల నేను మాట్లాడడానికి అవ్వట్లేదు. సో మీరు ఎవరైనా సరే విజయవాడ యాంప్లిఫైయర్ చూసి 10,000కో 15,000కో అయిపోతుంది అంటే మాత్రం మర్చిపోండి. ఆ యాంప్లిఫైయర్ కాస్ట్లీది అండ్ హై ఎండ్ వర్జన్. సో మీకు ఎవరికైనా ఏమైనా ప్రైసెస్ గురించి కనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, మీకు చెప్తాను. ఓకేనా?